సండే అయినా సరే తొందరగా లేయాల్సి వస్తుంది. ఎందుకంటే పిల్లల్ని స్విమ్మింగ్ క్లాస్‌కి పిలుచుకెళ్ళాలని చెప్పి మాక్సిమం మార్నింగ్ 7-8 లేదా 8-9 బ్యాచ్‌కి అయితే పిలుచుకొని వస్తున్నాము. కుదిరితే మా వారు, ఆయన కుదరకపోతే నేను లేదా మా ఇద్దరికి కొద్దిగా టైం ఉంది అంటే ఇద్దరం కలిసి వచ్చి వాళ్ళని అయితే పిలుచుకొని వస్తున్నాము. మాక్సిమం ఆల్మోస్ట్ 40 డేస్ నుంచి పిల్లలైతే స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారు. ఏ ఒక్క రోజు కూడా స్కిప్ చేయలేదు. ఓన్లీ మండేస్ మాత్రమే హాలిడే ఉంటుంది. ఆ ఒక్క రోజు తప్పనించి ఇంకా మొన్న బక్రీద్ రోజు కుదరలేదు ఫెస్టివల్ అని చెప్పి ఆ రోజు అయితే పిలుచుకురాలేదు. మిగతా అన్ని రోజులు కంటిన్యూగా చేశారు. ఇంకొక 3 డేసే ఉంది. తర్వాత వీళ్ళకి కూడా స్కూల్స్ ఓపెన్ అవుతుంది కదా! ఎంత కుదిరితే అంత నేర్చుకొని అని చెప్పి మేమైతే అసలు స్కిప్ చేయనీయట్లేదు. కంటిన్యూగా తీసుకొని వస్తూనే ఉన్నాం. వాళ్ళు కూడా చేస్తూనే ఉన్నారు. పర్లేదు ఓ మోస్తరుగా నేర్చుకున్నారు. ఇంక ఈరోజు కూడా మాక్సిమం స్విమ్మింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికెళ్ళేసి బ్రెడ్‌తో శాండ్‌విచ్ చేసి ఇచ్చాను. ఇంక అందరం కలిసి తినేసి మేమైతే బయటకొచ్చాము. ఇంకొక రీజన్ ఉందని చెప్పాను కదా! అది ఇదే బయటికి వెళ్ళడం మా రిలేటివ్స్ ఇంటికైతే వెళ్తున్నాం ప్రెజెంట్. ఎందుకంటే మా పెద్ద వదిన వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. మా హస్బెండ్ సైడ్ రిలేటివ్స్ అనమాట. మా అన్న ఆర్మీ పర్సన్, తనకి జమ్మూ అండ్ కాశ్మీర్‌కి ట్రాన్స్‌ఫర్ అయిందంట. మొన్నటిదాకా ఢిల్లీలో ఉన్నారు. ఇంక వాళ్ళైతే ఇప్పుడు ఫ్యామిలీ ఇక్కడ పెట్టేసి ఇంకా తనొక్కరే వెళ్తారంట. అందుకని చెప్పి ఇంకా మేమైతే ఆల్మోస్ట్ ఇయర్స్ అయిపోయింది కలిసి. ఒకసారి కలుద్దామని చెప్పి మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో అనేసి వెళ్తున్నాము వాళ్ళ ఇంటికి. నిజంగా అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా మర్యాదలు చేశారంటే ప్రతి హాఫ్ అన్ అవర్‌కి ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నారు. తింటూనే ఉన్నాం, తాగుతూనే ఉన్నాము. ఏంట్రా బాబు నిజంగా వాళ్ళైతే మర్యాదలతో చంపేశారు. దాంతో పాటు నేను బ్లాగ్స్ చేసే విషయం కూడా తెలిసిందంట. ఇంకా తను కూడా కొన్ని వీడియోస్ చూసారంట. చాలా బాగా చేస్తున్నానని మంచిగా కాంప్లిమెంట్ ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇదంతా ఇలా ఉండంగా మా పిల్లలైతే ఫుల్ అల్లరి చేశారు. వాళ్ళైతే షాక్ అయిపోయారు.